ఇరాన్కి ట్రంప్ తాజాగా మరొకసారి మన బాలయ్య గారి డైలాగ్ చెప్పారు, సమయం మించిపోతుంది మిత్రమా, ఆ చావా రణమా శరణం అంటారు కదా, అట్లాంటి డైలాగే వాడారు. ఇరాన్తో యుద్ధంలో అణ్వాయుధాలు వాడే ప్రణాళిక మాకు లేదంటూ ట్రంప్ తేల్చి చెప్పారు. నేను ఎందుకు అణ్వాయుధాన్ని ఉపయోగిస్తాను, అది లేకుండా సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లోనే మేము వాళ్ళని ఇప్పటికే నాశనం చేసేసాం, నేను దాన్ని ఉపయోగించను, అణ్వాయుధాన్ని ఉపయోగించడానికి ఎవరిని ఎప్పటికీ అనుమతించకూడదని ట్రంప్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇరాన్తో ఒప్పందానికి తాను తొందరపట్టం లేదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. త్వరిత పరిష్కారం కంటే స్థిరమైన దీర్ఘకాలిక ఒప్పందం మీదే దృష్టి పెట్టారని చెప్పారు. ఇటీవల ముగిసిన 2 వారాల కాల్పులలో ఇరాన్ తన ఆయుధ వ్యవస్థలను పునరుద్ధరించుకుని ఉండొచ్చు అన్నటువంటి అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కి సమయం మించిపోతుందంటూ ట్రంప్ ట్రూత్లో సోషల్లో పోస్ట్ పెట్టుకొచ్చారు. నాకు చాలా సమయం ఉంది, కానీ ఇరాన్కి లేదు, సమయం మించిపోతుంది, ఇరాన్ సైన్యం కుప్పకూలిపోయింది, వాళ్ళ నాయకులు ఇక మనతో లేరు, దిగ్బంధనం పటిష్టంగా ఉంది, ఇక నుండి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందంటూ రాసుకొచ్చారు. ఇటీవల ఇరాన్ పతాకం ఉన్న వాణిజ్య నౌకను అమెరికా సీజ్ చేసిన సంగతి తెలిసింది. ఆ నౌకలో చైనా నుంచి ఇరాన్కి వెళ్తున్న బహుమతి ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఆ బహుమతి ఏంటనే విషయాన్ని వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అది అత్యంత రహస్యమైందన్నారు. ఇరాన్ నౌకల మీద విధించిన దిగ్బంధనాలని అద్భుతం అని చెప్పి కొనియాడారు. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా చేసుకోవడం, హార్ముజ్ జలసంధిలో సీమైన్స్ని పెట్టి ఇరాన్ పెద్ద తప్పు చేసిందన్నారు.